వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. నాంపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యతతో కూడిన మెరుగైన విద్య అందించాలి. డెంగ్యూ, మలేరియా అంటూ రోగాల బారిన పడకుండా తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న కమిషనర్ నరసింహారెడ్డి. భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి అన్న ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్న సూర్యాపేట జిల్లా నాటి తెలంగాణ ఉద్యమకారులు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలి అన్న వాసవి క్లబ్ అధ్యక్షులు మంచాల శ్రీనివాస్. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి మహిళా సంఘాల సమావేశాలు ఎంతగానో ఉపయోగపడతాయన్న జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ పీడీ వై శేఖర్ రెడ్డి. విమాన ప్రమాద ఘటనలో చనిపోయిన వారికి నివాళులు అర్పించిన నాగార్జున కాలేజ్ వాకర్స్ అసోసియేషన్. అనాథలకు చార్లెట్ చారిటబుల్ ఫౌండేషన్ అపనహస్తం. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవసింగ్. హిందూ స్త్రీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిలుకూరిపేట పాస్టర్ షలేం రాజ్పై నల్గొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. ఇందిరమ్మ ఇండ్ల ప్లానింగ్ ఫోటో క్యాప్చర్స్ చేస్తున్న గ్రామ సెక్రటరీ బొట్ల విజయ. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో శుక్రవారం ఆండాల్ అమ్మవారికి ఉంజలి సేవోత్సవం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యతతో కూడిన మెరుగైన విద్య అందుతుందని నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్ అన్నారు. శుక్రవారం నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపడ్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల ఆవరణం పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యతతో కూడిన మెరుగైన విద్య అందుతుందని నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవసింగ్ అన్నారు. శుక్రవారం నాంపల్లి మండల పరిధిలోనే చిట్టెంపాడు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల ఆవరణం పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలని సూచించారు. పాఠశాల ఆవరణలో గ్రామానికి చెందిన రైతులు పశుపాలక ఏర్పాటు చేసి గడ్డివాములు, పెంట దిబ్బలు, వ్యవసాయ పనిముట్లు చిందరవందరగా వేయడంతో విద్యార్థులకు అసౌకర్యంగా మారిందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, మండల విద్యాధికారి మల్లికార్జునరావు స్థానిక పోలీస్ స్టేషన్లో మరియు తహసీల్దార్కు ఫిర్యాదు చేయగా పాఠశాలను సందర్శించిన అనంతరం పాఠశాల ఆవరణం పరిశీలించి రైతులతో మాట్లాడి చుట్టుపక్కల ఉన్నటువంటి పెంట దిబ్బలు, గడ్డివాము, వ్యవసాయ పనిముట్లు తొలగించాలని హెచ్చరించారు. పాఠశాల ఆవరణమంతా ప్రమాదకరంగా మారడంతో విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉందని నచ్చజెప్పి రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మితో మాట్లాడుతూ పాఠశాలలో చేరినటువంటి విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సరం ఉన్న విద్యార్థుల సంఖ్య కంటే ఈ విద్య ఆనందంగా 12 మంది విద్యార్థులు చేరినట్లు, మరికొంతమంది విద్యార్థులు చేరడానికి సిద్ధంగా ఉన్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి తెలిపారు. అదేవిధంగా ఆయన పాఠశాల విద్యార్థులతో ముచ్చటిస్తూ ప్రభుత్వం వారు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, ఉదయం, రాగిజావా, మధ్యాహ్న సమయంలో పౌష్టికాహారం అందుతున్నందున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవసింగ్, మండల విద్యాధికారి మల్లికార్జునరావు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గుడిపల్లి విజయ్, ఏఎస్ఐ చంద్రారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, పోలీస్ సిబ్బంది మార్కండేయ, షాహీన్, చిట్టెంపహడ్ మాజీ సర్పంచ్ అబ్బనబోయిన చంద్రమౌళి, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురుపాదం తదితరులు పాల్గొన్నారు. మీ పిల్లలమ్మా మీరు మంచిగా తింటే వాళ్ళు మంచిగా ఎదుగుతారు. తక్కువ తింటే తక్కువ ఎదుగుతారు, ఫలాలు తక్కువ అవుతాయి. స్ట్రెంత్ ఎంత పెరిగారు మేడం ఈసారి? ఇప్పుడైతే ప్రస్తుతం
సార్ 12 అడ్మిషన్లు వచ్చాయి. 12. పోయిన సంవత్సరం ఎంత ఉంది? పోయిన సంవత్సరం 14. కొత్త అడ్మిషన్ 28 తీసుకొస్తారా? ఇంకా మా పాత పిల్లలే 5 ఆరుగురు రాలేదు. ప్రైవేట్ వాళ్ళకు మన పిల్లలకు చూపించి పెంచుకోండి. కొద్దిగా స్ట్రెంత్ పెరిగితే మనకు గవర్నమెంట్ బడులకు కొద్దిగా విలువలు పెరుగుతుంది. మన పిల్లలు మీరు మంచి నాణ్యమైన విద్య ఇవ్వాలి. మనకు హోంవర్క్ చేయాలి, ప్రతిరోజు చెక్ చేయాలి. రాయలేదు రాయించండి ఒకసారి. చిన్న మైండ్ ఈ స్కూల్ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ పిల్లల్ని ఒకే దగ్గర పెట్టి బుక్ ఇచ్చి చదివించి మరీ తీసుకొచ్చి సర్పంచ్ గారు ఇప్పుడు ఇల్లీగల్ మీ దగ్గర ఏముందో ఒకసారి తెమ్మంటే ఎప్పుడు రాడు. ఇక్కడ వచ్చినప్పుడే మాట్లాడతారు. ఇదైతే వేకెట్ చేయండి సర్పంచ్ గారు. ఆవేశంగా ఎందుకు పోతున్నావు? కాదు, ఆవేశంగా ఎందుకు? సర్పంచ్ గారు ఇది క్లియర్ చేయండి. నేను చేయను సార్, మమ్మల్ని సావధానం సార్ క్లియర్ చేయండి. సావధానంతో సావధానం మేడం ఒకటి చెప్తున్నాను మేడం, స్థలం మీరు ఎట్లా వస్తుందో నాకు తెలుసు మేడం. మేడం మీరు ఎట్లా ఎంటర్ అవుతారో ఇష్టం ఎట్లా ఎంటర్ అంత పిక్చర్ లెక్క ఏడుకు వస్తుందో ఆడికి ఫిక్స్ చేసుకుని మిగిలిన సర్వే నెంబర్ రాయి అవతలకి వస్తుంది. సర్వే నెంబర్ అద్దురాయి నుంచే పెట్టండి 13 గుంటలు. సెటిల్ అయ్యే విషయం సెటిల్ అయ్యేదే సార్. సర్వే నెంబర్ రాయి అవతల రాయి ఉంది కదా, సర్వే నెంబర్ మొత్తం రాయి మనం గొలిపించాం. సెంటర్ నుంచి పెట్టుకుంటే నా భూమి ఎంత పోతుంది, రోడ్డుకు పోతుంది, మళ్ళీ ఇళ్ళ పోతుంది. మీకు సర్వే నెంబర్ అద్దురాయి ఉంటుంది, అద్దురాయి ప్రకారం తీయండి సార్. అద్దురాయి ప్రకారం తీసి 13 గుంటలు తీసుకోండి. మీతో మాకు ఇచ్చేస్తాము. సర్వేర్ పంపించండి. ఆఫ్ ఆఫ్ డే నుంచి పెడదాము. అది ఎక్కడైనా ఉండాల్సింది. ఆ తర్వాత మీరు ఎంత ఉందో మీరు తీసుకోండి. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని 13వ వార్డ్ పద్మశాలి కాలనీలో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి వైద్య సిబ్బందితో మెడికల్ ఆఫీసర్ కాటం రాజు, సబ్ యూనిట్ ఆఫీసర్ మధుమోహన్ మరియు ఆశా వర్కర్లు మున్సిపల్ అధికారులతో కలిసి కాలనీ తిరుగుతూ కాలనీవాసులు తమ ఇళ్లలోని చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి స్వచ్ఛ ఆటోకు మాత్రమే ఇవ్వాలని, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, డెంగ్యూ, మలేరియా అంటురోగాల బారిన పడకుండా తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని 13వ వార్డు పద్మశాలి కాలనీలో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి వైద్య సిబ్బందితో మెడికల్ ఆఫీసర్ కాటంరాజు, సబ్ యూనిట్ ఆఫీసర్ మధుమోహన్ మరియు ఆశా వర్కర్లు మున్సిపల్ అధికారులతో కలిసి కాలనీ తిరుగుతూ కాలనీవాసులు తమ ఇళ్లలోనే చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా మీరు చేసిన స్వచ్ఛ ఆటోకు మాత్రమే ఇవ్వాలని, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, డెంగ్యూ, మలేరియా అంటురోగాల బారిన పడకుండా తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు తెలియజేయచ్చు. మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుదాం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదామనే నినాదంతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. కాలనీలో అశుభ్రంగా ఉన్నటువంటి నివాసాలను గుర్తించి ఆ ఓనర్తో మాట్లాడి శుభ్రంగా ఉంచుకోవాలని సూచనలు చేస్తూ పరిశుభ్రంగా లేని ఎడల చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోబడుతుందని హెచ్చరించారు. కాలనీలోని డ్రైనేజీలను శుభ్రం చేయించి బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఫినాయిల్ చల్లడం మరియు నీరు నిల్వగా ఉన్న ప్రదేశాలలో ఆయిల్ బాల్స్ వేయడం జరిగినది. అదేవిధంగా పురపాలక సంఘం కార్యాలయం సమావేశ మందిరం నందు ఉదయం 11:30 మున్సిపల్ కార్మికులకు ఆరోగ్య పరీక్షల శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు మున్సిపల్ కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి కార్మికులకు తగు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, ఈఈ రేణుకుమార్, వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని స్థానిక సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ వద్ద మండల ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఈ నెల 3వ తారీఖు నుండి నేటి వరకు సదస్సులు నిర్వహించామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని స్థానిక సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ వద్ద మండల ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఈ నెల 3వ తారీఖు నుండి నేడు 13వ తారీఖు వరకు మండలంలోనే 13 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, భూభారతి చట్టం ప్రకారం భూ హక్కు కలిగినటువంటి రైతులు దరఖాస్తులను స్వీకరించి విచారణ జరిపి వారికి ఉన్నటువంటి సమస్యలను భూభారతి చట్ట ప్రకారం పూర్తి చేస్తామని ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ మండల ప్రజలు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. నమస్కారం అండి. 2025 ఏప్రిల్ 14వ తారీఖున మన రాష్ట్రంలో తెలంగాణ ప్రజాప్రభుత్వం తెలంగాణ భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. దాన్ని అనుసరించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామ కేంద్రంలో రెవెన్యూ సంస్థలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మన నారాయణపూర్ మండలంలో మొత్తం మన దగ్గర 14 రెవెన్యూ విలేజ్లు ఉన్నాయి. 3వ తారీఖు నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు 13 గ్రామాల్లో నిన్నటి వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు రెవెన్యూ మన నారాయణపురం గ్రామంలో మండల కేంద్రం నారాయణపురం గ్రామంలో రెవెన్యూ భూభారతి తెలంగాణ భూభారతి చట్టాన్ని అనుసరించి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ భూభారతి చట్టం ప్రకారం రెవెన్యూ సదస్సులో తీసుకోబడిన దరఖాస్తులను విచారణ చేసి ఆ సమస్యలను ఆ చట్టం పరిధిలో యొక్క డాక్యుమెంట్లను వారి యొక్క అర్హతలను విచారణ చేసి భూమి ఏం వివాదం ఉంది, ఏమేమి డాక్యుమెంట్లు సమర్పించారనేది తగిన విచారణ చేసి వాటిని పరిష్కరించి కొత్త పాస్ పుస్తకాలు ఆర్డీఓ గారు మరియు కలెక్టర్ గారి అప్రూవల్ ద్వారా కొత్త పాస్ పుస్తకాలను జారీ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని ఇప్పటివరకు బాగా దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మనం ప్రతి మండల గ్రామ రెవెన్యూ కేంద్రంలో దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. వాటన్నిటిని కూడా అతి త్వరలో విచారణ చేసి పరిష్కారం చేయడం జరుగుతుంది భూభారతి చట్టాన్ని అనుసరించి. గత ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సూర్యాపేట జిల్లా నాటి తెలంగాణ ఉద్యమకారులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఈరోజు సూర్యాపేట జిల్లా కలెక్టర్కు 100 మంది ఉద్యమకారులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సకల జనుల నిస్వార్థంగా త్యాగ నిరతితో దశాబ్దాల పాటు చేసిన పోరాటాల ఫలితంగా బలిదానాల వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. గత ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సూర్యాపేట జిల్లా నాటి తెలంగాణ ఉద్యమకారులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఈరోజు సూర్యాపేట జిల్లా కలెక్టర్కు 100 మంది ఉద్యమకారులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 6 దశాబ్దాల పాటు సాగిన తొలిదశ మలిదశ ఉద్యమాలలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1300 మంది బలిదానాలకు పాల్పడ్డారు. ఇంత ఘనమైన చరిత్రను గత 10 ఏళ్ల కాలంలో అప్పటి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే విస్మరించింది. ఫలితంగా ఉద్యమకారులు ఆర్థికంగా గుర్తింపు లేక మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారంతా తీవ్ర మనోవేదనకు లోనయ్యారు. గత ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమకారుల గౌరవాన్ని ఇమిడింప చేస్తామని, ఉద్యమకారుల సంక్షేమానికి తోడ్పడతామని ఇచ్చిన హామీ తెలంగాణ ఉద్యమకారులకు ఎంతో ధైర్యాన్ని, ఆనందాన్ని ఇచ్చింది. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన ఆ హామీలను నెరవేర్చి ఉద్యమకారులకు ఆత్మగౌరవంతో బతకడానికి తోడ్పడాలని కోరుతున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు పెన్షన్ ఇవ్వాలని, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని, సంక్షేమ పథకాలలో ఉద్యమకారులకు వాటా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తొలి మలిదశ ఉద్యమకారులు కుంట్ల ధర్మార్జున్,
మండాది డేవిడ్ కుమార్, రాయపూడి వెంకటేశ్వరరావు, తండు నాగరాజు, గట్ల రమాశంకర్, సామ అంజిరెడ్డి, బొల్లె వెంకన్న, కిరణ్ కుమార్, ముదిరాజ్, కునుకుంట్ల సైదులు, బొజ్జ సైదులు, బాలెంల కిరణ్ కుమార్, నవిల ఉపేందర్, బాలు నాయక్, అనంతుల మధు, బాష్పంగు సునీల్, తన్నీరు వాసు, సుదర్శన్, వెంకట నారాయణ, సత్యనారాయణ, పంతం యాకయ్య, పోడ శ్రీరాములు, బాలెం కిరణ్ కుమార్, సత్యనారాయణ రెడ్డి, కృష్ణమూర్తి, రమణ, వీరభద్రరావు, తెలంగాణ జానీ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఉద్యమకారులకు, తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపునిస్తూ ఉద్యమకారుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తాం, సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తాం, అమరవీరుల కుటుంబాలకు పెన్షన్లు ఇస్తాం, ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని చెప్పేసి వివిధ హామీలను ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది. వీటి అమలుకు ఇంకా పూనుకోవడం లేదు. దాంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గత ప్రభుత్వమే పట్టించుకోలేదు, ఉద్యమకారులు కనీస గౌరవం ఇవ్వలేదని గత 7-8 ఏళ్ల కాలంగానే ఉద్యమకారులు వివిధ రూపాల్లో వివిధ సంఘాల పేరుతో ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. కనీసం ఈ ప్రభుత్వం గుర్తింపునిస్తామని చెప్పింది, కానీ అది కూడా అమలుకు పూనుకోవడం లేదు. ఇది అమలుకు పూనుకోవాలి. వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, లేదా వాళ్ళు ఇచ్చినటువంటి 6 హామీలు ఏదైతున్నాయో వాటిలలో ఉన్నటువంటి హామీ, ప్రధానంగా ఉన్నటువంటి హామీలు అమలు చేయాలి. సంక్షేమ పథకాలలో ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, లేదా ఈ రాజీవ్ యోజన ప్రోగ్రాం కావచ్చు, మిగతా వేట్లనైనా ఉద్యమకారులకు ప్రత్యేకంగా కోటాగా కేటాయించి ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే వివిధ రూపాల్లో వివిధ సంఘాలుగా మన మిత్రులు ఆందోళన చేస్తూ ఉన్నారు, పాదయాత్రలు చేసినారు, ధర్నాలు చేసినారు, సదస్సులు చేస్తున్నారు. దానికి కొనసాగింపుగానే అందరినీ కలగలుపుకొని మళ్ళీ ఎన్నికట తెలంగాణ రాష్ట్రానికి ఎట్లయితే జేఏసీని ఏర్పాటు చేసుకున్నామో ఆ రూపంలో ఉద్యమ శక్తులందరినీ, ఉద్యమకారుల సంక్షేమం కొరకు కొట్లాడుతున్న మిత్రులందరినీ కలుపుకొని ఈ రేపు ఉద్యమకారుల ఇచ్చిన హామీల అమలు కొరకు మనం ముందుకు సాగుతాం. అందులో భాగంగానే ఈరోజు సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి పైకి పంపడమే కాదు, ఇక్కడ మా పరిధిలో ఉన్న మేరకు నేను కూడా చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. నిరంతరం తెలంగాణ పునర్నిర్మాణం కొరకు, తెలంగాణ ఆకాంక్షల సాధన కొరకు పోరాడుతూనే తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కొరకు మేమందరం సమిష్టిగా కొట్లాడతామని చెప్పేసి తెలియజేస్తాం. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని సాధించేలా కష్టపడాలని వాసవి క్లబ్ అధ్యక్షుడు మంచాల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలికల హైస్కూల్లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేసి మాట్లాడారు. సూర్యాపేట విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించేలా కష్టపడాలని వాసవి క్లబ్ అధ్యక్షుడు మంచాల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలికల హైస్కూల్లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేలా దాతలు ముందుకు రావాలన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ కష్టపడి చదవాలని, తల్లిదండ్రులు ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. గత 3 సంవత్సరాలుగా ఈ పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేస్తున్నానని గుర్తు చేశారు. సేవారంగంలో వాసవి క్లబ్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విద్యార్థుల అవకాశాలను అందిపుచ్చుకొని అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. కార్యక్రమంలో క్యాబినెట్ సెక్రటరీ బిక్కుమల్ల కృష్ణ, ఆర్సీ మిరియాల సుధాకర్, జెర్సీ, చెల్ల లక్ష్మయ్య, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
లైన్ బై లైన్ రండి అన్న. ఇట్లా ఇట్లా వెళ్ళిపోరా. నువ్వు వెళ్ళిపో. గుడ్ మార్నింగ్ అండి. మనకి ప్రతి సంవత్సరము మనం గుర్తుంచుకొని మన స్కూల్కి మన పిల్లల కొరకు నోట్బుక్స్ కానీ ఇంకా మిగతా అన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది. దానికి మన వాసవి క్లబ్ వారికి మా స్కూల్ తరఫు నుంచి మా టీచర్స్ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ముఖ్యంగా చల్లా లక్ష్మీ సార్ మాత్రం ధన్యవాదాలు సార్. మమ్మల్ని మాత్రం మంచిగా గుర్తుంచుకుంటున్నారు. అంటే మీ క్లబ్ వాళ్ళకి మాది స్కూల్ని ముందు చెప్పేసి తీసుకొని మోటివేట్ చేసి మమ్మల్ని స్కూల్కి తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు ఎప్పుడు వచ్చినా వెల్కమ్ సార్. మేము ఎప్పుడు సహకరిస్తాం మీకు. మాది ఒక చిన్న కోరిక అన్నారు కదా, మీరు తీరుస్తా అన్నారు. దానికి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్కూల్ రావడానికి వారి అన్నగారు ఎంబీహెచ్ గారు రిటైర్మెంట్ గారు వారి సలహాతో 3 సంవత్సరాల నుంచి ఈ స్కూల్ రావడం జరుగుతుంది. పోయిన సంవత్సరం సీడ్ బాల్ చేశాం కదా, ఇంటర్నేషనల్ చరిత్ర రికార్డు సృష్టించింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసిన చీఫ్ గెస్ట్ అయినటువంటి బిగ్మాల కృష్ణమూర్తి క్యాబినెట్ సెక్రటరీ వాళ్ళ యొక్క సందేశం కోరుతున్నాం. ఈరోజు మనం ఇక్కడ స్కూల్కు మన ప్రధానోపాధ్యాయులైనటువంటి మేడం గారికి మరియు వారి యొక్క బృందానికి మా యొక్క నమస్కారాలు. మేము వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుండి వచ్చాము. మన వాసవి క్లబ్ సూర్యాపేట క్లబ్ ప్రెసిడెంట్ మంచాల శ్రీనివాస్ గారు మరియు ఈ కార్యక్రమంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరము నోట్బుక్స్ జూన్లో వస్తుంటాయి. అవి స్కూల్కు పేద విద్యార్థులకు పంచాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఉంటాయి. ఈ స్కూల్ని ఎంచుకున్నందుకు మన చల్లా లక్ష్మయ్య గారికి, మన మిరాల సుధాకర్ గారికి, మన వాసవి క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి మంచాల శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ క్యాబినెట్ సెక్రటరీ బిక్మల కృష్ణ. జై వాసవి, జై జై. మన టీచర్స్ అందరికీ కూడా మా ఆర్సీ గారికి, మా క్యాబినెట్ సెక్రటరీ గారికి, మా జడ్సీ గారికి పేరు పేరున నమస్కారం తెలుపుతున్నాము. మా బీసీఐ నుండి ఇంటర్నేషనల్ నుండి మాకు బుక్స్ వచ్చాయి. ఆ బుక్స్ పంచమని చెప్పారు ఇక్కడ విద్యార్థులకు స్కూల్లో. ఈరోజు మేము పంచడం జరుగుతుంది. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఆదేశాలు సార్. థ్యాంక్ యూ విజయ్ చంద్ర గారు. మీ అడ్వాన్స్ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి మహిళా సంఘాల సమావేశాలు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పీడీ వై రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని స్త్రీ శక్తి భవన్లో నాంపల్లి మండల ఎంఎస్ మరియు వివో నూతన కమిటీకి శిక్షణ జరుగుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని స్త్రీ శక్తి భవన్లో నాంపల్లి మండల ఎంఎస్ మరియు వివో నూతన కమిటీకి శిక్షణ జరుగుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నల్గొండ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పీడీ శేఖర్ రెడ్డి శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి మహిళా సంఘాలు ఎంతగానో ఉపయోగపడతాయని, మహిళా సంఘాల సమావేశాలలో ప్రతి మహిళ హాజరు కావాలని, అనేక విషయాలను చర్చించడం ద్వారా విషయ అవగాహన పొందవచ్చని తెలిపారు. మహిళా సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ మరియు పరిశ్రమల ఏర్పాటు చేసుకుని మహిళలు ఆర్థికంగా ఎదగొచ్చని అన్నారు. మహిళా పొదుపు సంఘాలలో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే తిరిగి అప్పు పొందడానికి 2గా అవకాశాలు ఉంటాయని అన్నారు.
మండల పరిధిలో 48 గ్రామ సమైక్యలు ఉండగా అందులో 8 గ్రామ సమైక్యలు మాత్రమే శ్రీనిధి ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారని అన్నారు. శ్రీనిధి ద్వారా పొందిన రుణాలను సకాలంలో చెల్లించినట్లయితేనే అధిక మొత్తంలో రుణాలు తీసుకొని మహిళలు వివిధ రకాల వనరులను పొందవచ్చని జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ పీడీ వై శేఖర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పీడీ వై శేఖర్ రెడ్డి, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అరుణ్ కుమార్, ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ, ఏపీఎం వినోద్ కుమార్, ఏపీఓ గుంటక వెంకటేశం, సిసిలు సత్యనారాయణ, సావిత్రి, నాగమణి, శ్రీశైలం, సత్యం, పలు గ్రామాల మహిళా సమైక్య అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు. ఒకరోజు ఇక్కడికి రావాలి, ఉదయం సాయంత్రం నేర్చుకోవాలి. మళ్ళీ మీ గ్రామంలో ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మీటింగ్ ఉంది. ఇది 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల. ఆ టైంలో ఏం చేయాలంటే మీరు ఇక్కడ ఏదో చెప్పాలి, మీరు ఇక్కడ ఏం చెప్పాలి. ఆ మహిళలతో ఏంటంటే వాళ్ళ చిన్న సంఘాల్లో ఉన్న సమస్యలు కూడా మాట్లాడాలి. చిన్న సంఘాల సమస్యలు ఉంటాయి కదా, ఒక అప్పుడు అవసరం ఉండొచ్చు, ఇంకో కుటుంబ సమస్యలు ఉండొచ్చు, లేకపోతే ఈ గ్రామ సమస్యలు ఉండొచ్చు, అక్కడ గ్రామాల కరెంట్ సమస్యలు ఉండొచ్చు, లేకపోతే అంగన్వాడీ స్కూల్లో ఫుడ్ పెట్టకపోవచ్చు, అదేవిధంగా మీ స్కూల్లో రెగ్యులర్గా టీచర్ ఉండకపోవచ్చు. ఇటువంటి అంశాలన్నీ కూడా మాట్లాడుకోవాలి గ్రామంలో. లేదు మీరు వచ్చి ఏం చేస్తారంటే అప్పు తీసుకుందంతా నాకు అప్పు ఇస్తారా ఏమన్నా అడిగితే అది కాదు. గ్రామ సమస్యలు ఫస్ట్ మాట్లాడుకుంటే మీకు కూడా కొంచెం కాలక్షేపం ఉంటుంది. అందరూ కూడా వస్తారు. ఓన్లీ డబ్బుల కోసం అంటే ఏం చేస్తుంటే పక్కన చేతులు పెట్టుకుంటారు. మనము ఈ మీటింగ్ పెడితే మీరు వచ్చి మీటింగ్ పెడితే మీరు ఏదో లెక్కలు చూసుకొని మీ గ్రామానికి జ్ఞాపకం ఇస్తాము, మీకు ఇది చదువుకుంటే పోతే మీకు ఇచ్చేసుకుంటారా? మీరు ఒక్కొక్కరితోటి మీ గ్రామ సమస్యలు చెప్తారు. తెలిసిన ఏదంటే మీకు మండలం మొత్తం అవగాహన వస్తుంది. మండలం మొత్తం కూడా ఏ గ్రామంలో ఏం జరుగుతుంది అని అవగాహన వస్తుంది. మీకు తెలిసిన లాస్ట్ టైం కుటుంబ ఇది మన గంజాయి నిర్మూలన కోసం ఇక్కడ కూడా నేను వచ్చిన మీరందరూ ర్యాలీ తీసుకున్నాం. గంజాయి నిర్మూలిద్దాం, గంజాయి నిర్మూలిస్తే ఎవరికేం బాగా అవుతుంది అటువంటి ఉంటే మాట్లాడాలి. మాట్లాడేది మీ గ్రామానికి మంచి జరుగుతుంది. లేదన్నా వ్యాధులు ఉన్నాయి, మీరే ముందు ఉండాలి. మీరు ముందు ఉంటే డాక్టర్తో మాట్లాడాలి. మా గ్రామంలో ఆఫీసర్ 20 రూపాయలు అవుతున్నాయి, ఇంకోటి బెల్ట్ షాప్ నడుస్తున్నాయి. పోలీసులు చెప్పాలి బెల్ట్ షాప్ మా దగ్గర ఆడకాడు నడుస్తున్నాయి. లేదా మా గ్రామంలో మాట్లాడినప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుతున్నాం, బహిరంగ మనుషులు చేసే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు మోటివేట్ చేసి పేపర్స్ పోవద్దు. ఎవరైనా ఊళ్ళో ఇంట్లో నుంచి మీరు బయటకు వస్తుంటే అటువంటి వాళ్ళు గుర్తించే సోపులు కట్టేయండి. ఇప్పుడు మధ్యాహ్నం భోజనం మన వాళ్ళు చేస్తున్నారు, పోయి మంచిగా పెట్టండి. కొంచెం మధ్యాహ్నం భోజనం బాగా 133 లక్షలు మన జిల్లాకు సంబంధించి మా అకౌంట్ వచ్చేసి మీరు ఇవ్వగానే రిసిప్ట్ చేయగానే మీకు డబ్బులు ఇచ్చేది. మళ్ళీ మీరు ఆ డబ్బంతా కూడా మీ అకౌంట్లోకి వస్తుంది. మళ్ళీ మధ్యవర్తులు ఉండదు. దీంట్లో ధాన్యం కొనుగోలు ఈ సంవత్సరము పెద్దపురంలో పెట్టినాం. ఇంకా మీరు కావాలంటే మహిళా సంఘాలు జిల్లాలో ఈ సంవత్సరము 700 కోట్ల రూపాయల ధాన్యం కొన్నాం. మహిళా సంఘం దయాగారు 7 కోట్ల రూపాయలు వస్తున్నాయి మహిళలకు కమిషన్ కింద. కమిషన్ కింద 7 కోట్ల రూపాయలు వస్తున్నాయి. అంటే మన దగ్గర నాంపల్లిలో పంట తక్కువ కాబట్టి పెట్టాము. వచ్చే సంవత్సరం మీరు ఇక్కడ పెడతామంటే పెట్టండి. మీ కమిషన్ కింద. ఎయిర్ ఇండియా విమానం విషాద యాక్సిడెంట్లో మరణించిన ప్రయాణికుల విమాన ప్రమాద ఘటనలో చనిపోయిన మెడికల్ కాలేజ్ విద్యార్థులకు నాగార్జున కాలేజ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు నివాళులు అర్పించారు. ఊహకు అందని దుర్ఘటన అని, ఈ సంఘటన హృదయ విదారకమన్నారు. మెడికల్ కాలేజ్ విద్యార్థులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విమాన ప్రమాద ఘటనలో చనిపోయిన వారికి నాగార్జున కాలేజ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ బండారు ప్రసాద్, గౌరవ అధ్యక్షులు
డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు మాట్లాడుతూ నిన్న గుజరాత్లో జరిగినటువంటి విమానం కూలిపోయిన దుర్ఘటనలో అమాయకులైన ప్రయాణికులు 242 మంది చనిపోవడం, హాస్టల్లో అప్పుడే భోజనం చేసి తమ చదువులో నిమగ్నమైన 20 మంది వైద్య విద్యార్థులు తమ ప్రాణాలను కోల్పోవడం చాలా బాధాకరమని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరణించిన ప్రతి ఒక్కరి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. ఇంత క్షణికమైన ఈ జీవితంలో ఇన్ని ఆరాటాలు, పోరాటాలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు అవసరమా? హాయిగా తమ పని తాము చేసుకుంటున్న పేషెంట్లకు సేవ చేస్తున్న డాక్టర్ల హాస్పిటల్స్ మీద పడి వాళ్ళు చనిపోవడం ఏంటి? కర్మఫలం అంటే ఇదేనేమో అని మనసుకు సమాధానం చెప్పుకోవడమే తప్ప ఊహకి అందని దుర్ఘటన. అసలు ఈ దుర్ఘటన హృదయ విదారకం అన్నారు. నిన్న జరిగిన ఎయిర్ ఇండియా విమానం విషాద యాక్సిడెంట్లో మరణించిన ప్రయాణికులకు, మెడికల్ కాలేజ్ విద్యార్థులకు ప్రగాఢ సానుభూతిని నాగార్జున కళాశాల వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బండారు ప్రసాద్, గౌరవ అధ్యక్షులు ఏసీహెచ్ పుల్లారావులు, చింతపల్లి వెంకన్న, డాక్టర్ సుబ్బారావు, యాదగిరి, గుర్రం వెంకన్న, యాదగిరి, భిక్షం, రామ్రెడ్డి, భాస్కర్ రెడ్డి, బిఎస్ఆర్ మరియు గౌరవ సభ్యులు తెలిపారు. అహ్మదాబాద్లో టేకప్ అయిన కొద్ది క్షణాలలోనే అక్కడ సాంకేతిక లోపంతో విమానం కూలడం చాలా దురదృష్టకరం. 242 మంది ప్రయాణికులు మరణించడం చాలా చాలా బాధాకరం. అదేవిధంగా అది కూలింది కూడా ఒక మెడికల్ కాలేజ్లో కూలడం, అక్కడ 30 మంది మెడికోలు అంటే యువ డాక్టర్లు మరణించడం కూడా, విద్యార్థులు మరణించడం కూడా చాలా బాధాకరం. ఈ సందర్భంగా నాగార్జున కళాశాల వాకర్స్ అసోసియేషన్ తరఫున వారందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నాగార్జున కళాశాల వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ బండారు ప్రసాద్ గారిని, అదేవిధంగా గౌరవాధ్యక్షులు డాక్టర్ పుల్లారావు గారిని, ఇక్కడికి విజయించినటువంటి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ గారిని మాట్లాడాల్సిందిగా పెహల్గాంలో పర్యాటకులు, విమానంలో ప్రయాణికులు, అమాయకులైన వైద్య విద్యార్థులు ఎంత అమాయకులు చేశారు అంటే ప్రకృతి వైపు నుంచి ఎలా జరుగుతుంది మనం అంటే ఎవరు ఊహించనిది, ఎవరు అనుకోనిది అకస్మాత్తుగా ప్రకృతిలో జరుగుతున్న వైపరీత్యాన్ని అంటే మానవ సమాజం, మానవ సరళి ఎటు వెళ్తున్నది అనడానికి ఇవి ఉదాహరణలుగా మనం భావించవచ్చు. మరి ఈ దుర్ఘటన నిన్న దాకా మనం జరిగింది. మనకి విమానం క్రాష్ ఎంతో సుదూర ప్రాంతాలకు తమ కుటుంబాల దగ్గరికి వెళ్ళడానికి, తమ బంధువుల దగ్గరికి చూడటానికి మరి వెళుతున్న ఆ యొక్క విమానం కుప్పకూలిపోవడం, మరి అనుకోని పరిస్థితిలో ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్లో మరి వాళ్ళ దినచర్య చదవడం అనేది, అప్పుడే భోజనం చేసి వాళ్ళు మరి తమ దినచర్యలాగా భావిస్తున్న చదువుతున్న నేపథ్యంలో విమానం ఒక్కసారి కులిపేసి ఆ భవనాన్ని కూడా కూల్చివేయడంతో అక్కడ దాదాపు 30 మంది మెడికల్ విద్యార్థులు చనిపోవడం, అలాగే 200 పైచిలకు ప్రయాణికులు కూడా భస్మం కావడం, దహనం కావడం నిజంగా ఎంత దురదృష్టకరం. సో అలాగే మొన్న జరిగిన మనం కాశ్మీర్ వెళ్తుంటాం, కన్యాకుమారి వెళ్తుంటాం ప్రకృతి చూడడానికి, మరి అక్కడ కూడా సడన్ అటాక్ కావడం. ఇది ఏంటంటే మనలో మన వాళ్ళని పోగొట్టుకోవడం. కాబట్టి అలాంటి వాళ్ళని స్మరించుకుంటూ ఈరోజు మన బాధ్యతగా ఎన్జీ కాలేజీ వాకర్స్ అసోసియేషన్ తరఫున మనందరం కూడా మౌనం పాటిస్తాం. మౌనం పాటిస్తాం, పెద్దవారు మాట్లాడారు, మౌనం పాటిస్తాం అందరూ. సందర్భంగా మరి ఈరోజు మన బాధ్యతగా మన తోటి పౌరులు చనిపోయినందుకు ఖచ్చితంగా మనం నివాళులు అర్పిస్తూ పెద్దవాళ్ళు అధికారి వాటర్ అసోసియేషన్ అధ్యక్షుడు గారు బండారు ప్రసాద్ గారు
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండల కేంద్రంలోని చిల్పగుండ్ల గ్రామంలో ఇటీవల కాలంలో పంతం పరశురాములు, సుభద్ర అకాల మరణ వార్త సోషల్ మీడియా ద్వారా విని వాళ్ళ యొక్క స్థితిగతులు చూసి హృదయం కలిచివేసిందని, చిన్నతనంలోనే తండ్రి పంతం పరశురాములు 7 సంవత్సరాల క్రితం కోల్పోయిన బాధ నుండి కోలుకోకముందే ఇటీవల తల్లి పంతం సుభద్ర కామెర్లు విపరీత జ్వరంతో వైద్యం చేయించుకునే స్తోమత లేక మరణించడం చాలా బాధాకరమన్నారు. సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండల కేంద్రంలోని చిప్పకుంట్ల గ్రామంలో ఇటీవల కాలంలో పంతం పరశురాములు, సుభద్ర అకాల మరణ వార్త సోషల్ మీడియా ద్వారా విని వాళ్ళ యొక్క స్థితిగతులు చూసి హృదయం కలిచివేసిందని, చిన్నతనంలోనే తండ్రి పంతం పరశురాములు 7 సంవత్సరాల క్రితం కోల్పోయిన బాధ నుండి కోలుకోకముందే ఇటీవల తల్లి పంతం సుభద్ర కామెర్లు విపరీత జ్వరంతో వైద్యం చేయించుకునే స్తోమత లేక మరణించడం చాలా బాధాకరమని, వారికి 2 కుమారులు పంతం నవీన్ 15 సంవత్సరాలు, పంతం మహేష్ 8 సంవత్సరాలు, కుమార్తె పంతం శ్రావణి 13 సంవత్సరాలు అనాథలుగా మిగిలిపోయారని, ఇప్పటి వరకు వారికి సొంత జాగా ఇల్లు లేకపోవడంతో ముగ్గురు సొంత ఇల్లు లేక చదువుకునే స్తోమత లేక తీవ్ర ఇబ్బందులు పడడంతో CW, CI, CDS కమిటీలు పర్మిషన్ ఇస్తే పిల్లలను చదివించడానికి మేము ముందుకు వస్తామని తెలియపరిచినారు. అనంతరం చార్లెట్ చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు జటోతు డేవిడ్ రాజు, ప్రధాన కార్యదర్శి జటోతు శేఖర్ వారి కుటుంబానికి నెలకు సరిపోను నిత్యావసర సరుకులు, పిల్లలకు బట్టలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు వారి పెద్దనాన్న పంతం నగేష్, సునీత దంపతులు కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే 2 సార్లు సామాజిక సేవ అవార్డు గ్రహీత దుర్గం ప్రభాకర్, భువనగిరి లింగయ్య, నకరకంటి సైమాన్, పిట్టల సామేల్, అమ్మమ్మ, గుండెపల్లి సర్వమ్మ, పంతం యాకయ్య, బొజ్జ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో నేను 4-5 డేస్ క్రితం సోషల్ మీడియాలో చూశాను. సోషల్ మీడియాలో వచ్చినటువంటి న్యూస్ను బట్టి నేను స్పందించాను. ఎందుకంటే ఈ రోజుల్లో మానవ సేవయే మాధవ సేవ అన్నది. కాబట్టి ఈ యొక్క శక్తితో నేను ఈ విషయంలో చలించి మరి మా సూర్యాపేట డిస్ట్రిక్ట్ బిషప్ డాక్టర్ దుర్గం ప్రభాకర్ రాయ్ గారిని నేను ఈ విషయంలో మాట్లాడి, నా కుమార్తో మాట్లాడి, మరి మా సంస్థ వాళ్ళతో మాట్లాడి మరి ఈ నిర్ణయాన్ని నేను తీసుకున్నాను. ఈ నిర్ణయం ఏంటంటే, మరి ఒకవేళ నిజంగా మరి వాళ్ళ పెదనాన్న నగేష్ గారు, మరి అదేవిధంగా పెద్దలైనటువంటి వారు, ఈ గ్రామస్తులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాతో వచ్చినటువంటి పాస్టర్ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నిజంగా మీరు కనుక మా ఆశ్రమానికి, మా చారిటబుల్ ట్రస్ట్ కనుక ఈ పిల్లల్ని మీరు ఉపజెప్పినట్లయితే వీరికి డెఫినెట్లీగా మరి వాళ్ళు ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు చదివించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా నేను చదివిస్తాను, వారికి పూర్తి బాధ్యత వహిస్తాను. ఇలాంటి వారికి సేవ చేయడం కంటే ఇంకా ముఖ్యమైనది, ఇంకా విలువైనది లోకంలో ఏం లేదు. కాబట్టి ఈ చార్లెట్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా వీరిని చదివించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి పెద్దలంటే మీరు ఆ నిర్ణయాన్ని తీసుకుని మాకు ఉపజెప్పితే చాలా సంతోషం. ఇంతవరకు
ప్రభుత్వ భూములను ఆక్రమించిన, అక్రమ మార్గంలో ప్రవేశించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ హెచ్చరించారు. నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపాడు రెవెన్యూ గ్రామ శివారులోని సర్వే నంబర్ 11 ప్రభుత్వ భూమి 10 ఎకరాల 16 గుంటలు ఉండగా అందులో 4 ఎకరాల 6 గుంటల భూమిని హైదరాబాద్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారులను తప్పుదోవ పట్టించి అక్రమ మార్గంలో పట్టా పొందారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన, అక్రమ మార్గంలో ప్రవేశించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నాంపల్లి తహసీల్దార్ గోకులతు దేవసింగ్ హెచ్చరించారు. నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపాడు రెవెన్యూ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 11 ప్రభుత్వ భూమి 10 ఎకరముల 16 గుంటలు ఉండగా అందులో 4 ఎకరాలు 6 గుంటల భూమిని హైదరాబాద్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారులను తప్పుదోవ పట్టించి అక్రమ మార్గంలో పట్టా పొందినారు. ఇటీ విషయమై జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం జాతీయ అధ్యక్షులు గాలెంక గురుపాదం మరియు గడ్డం వెంకటేశ్వర్లు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ విచారణ చేయవలసిందిగా నాంపల్లి తహసీల్దార్ను ఆదేశించగా విచారణ అనంతరం సర్వే నెంబర్ 11లో ప్రభుత్వ భూమిని 4 ఎకరాల 6 గుంటల హైదరాబాద్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టించి అక్రమ మార్గంలో పట్టా పొందినట్లు నిర్ధారణ చేసుకుని అట్టి భూమిని రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో స్వాధీనపరచుకోవడం జరిగింది. స్వాధీనం పరుచుకున్న భూమిలోకి అక్రమంగా ఎవరూ ప్రవేశించకుండా హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా ప్రభుత్వ భూమిలోకి ప్రవేశించినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ భూమిని పరిశీలించి ఇట్టి భూమి ప్రజా అవసరాల నిమిత్తం ఉపయోగపడుతుందని తహసీల్దార్ దేవసింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల తహసీల్దార్ గూగులోతు దేవసింగ్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గుడిపల్లి విజయ, రెవెన్యూ సిబ్బంది, జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం అధ్యక్షులు గాలెంక గురుపాదం, గడ్డం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఎండలో సమర్థం పాడయ్యాలా తక్కువ ఉండదు దాకా జల్లు
ఇది మనం రిజ్యూమ్ చేసుకున్నటువంటి 4 ఎకరాల 6 గుంటల భూమి 11 సర్వే నెంబరు. దీంట్లో ఎవరైనా ప్రవేశించినచో మేము కఠిన చర్యలు తీసుకుంటాము. ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తి. ఇప్పుడు ఏదైనా డెవలప్మెంట్ కార్యక్రమాలకు ఏదైనా స్కూల్స్ కానీ ఏదైనా వేరే డెవలప్మెంట్ యాక్టివిటీకి అంటూ ఇది కేటాయించడం జరుగుతుంది. ఏదైనా డిగ్రీ కాలేజ్కి అయితే కూడా మేము దీన్ని కేటాయించి ఇక్కడ ఉపయోగించాలని ఆలోచిస్తున్నాము. అక్కడ స్కూల్లో ఏదో ఉందట, మీరు పంపిరు మాకు. మళ్ళీ ఎంఈఓ గారు వచ్చారు, పోలీసులు వచ్చారు. ఓకే, ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి చిట్టంపాడు రెవెన్యూ గ్రామ శివారు. ఇక్కడ ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 11 వద్ద కొంతమంది అక్రమ మార్గంలో చేసుకున్న పట్టాను రద్దు చేసి ఇటు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోబడింది. ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిలోకి ఎవరైనా ప్రవేశించినట్టయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసే వారి కోసం ఒకసారి ఏ విధంగా చర్యలు ఉంటాయో నాంపల్లి తహసీల్దార్ గూగులో దేవసింగ్ గారు ఉన్నారు, వారి మాటలో తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు మనకు నాంపల్లి మండలంలోని చిట్టంపాడు గ్రామంలో అసైన్మెంట్ ల్యాండ్, దీన్ని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యక్తులు హైదరాబాద్ వాళ్ళు ఖరీదు చేయడం జరిగింది. ఇది వంశపారంపర్యంగా జరగకూడదు. సో ఈ క్రయ విక్రయాలను జరిపిన వాళ్లకు ఫారం 1 and 2 నోటీస్ ఇచ్చేసి వాళ్ళ నుంచి ఎలాంటి ఆన్సర్ రానందున మేము ఈ భూమిని ఒక ఉత్తర్వుల ద్వారా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇటు భూమిలో మేము ఇవాళ నేమ్ బోర్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటు భూమిలో ఎవరైనా ప్రవేశించినచో వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఎవరు కూడా ఇలాంటి వాటిలో ఎలాంటి ఆక్రమణలకు గురి కాకుండా ఎవరైనా ఆక్రమణదారులు ప్రవేశించినట్టయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటారని కాబట్టి మేము కూడా సత్యరోజు ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా చట్టపరమైన చర్యలకు పాల్పడకూడదని చెప్పేసి కోరుకుంటూ ఓవర్ టు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్యరోజు. హైందవ శక్తి వ్యవస్థాపకులు షేడంబి ప్రసాద్ సూచనలతో నల్గొండ జిల్లా అధ్యక్షుడు సురాకరపు యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో స్త్రీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిలుకలూరిపేట పాస్టర్ షాలెం రాజుపై నల్గొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. హైందవ శక్తి వ్యవస్థాపకులు షేడంబి ప్రసాద్ సూచనలతో నల్గొండ జిల్లా అధ్యక్షుడు సూరకారపు యాదగిరిగౌడ ఆధ్వర్యంలో గడిచిన 2 లేదా 3 రోజులలో చిలుకూరుపేట తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పేరిట అక్రమ చర్చి నడుపుతున్న ఫాస్టర్ షలేం రాజు హిందూ స్త్రీలు ముత్తైదవులు సుహాసినీలు మల్లెపూలు పెట్టుకునే ఆచారంపై కారుకూతలు కూసిన మీడియా సోషల్ మీడియాలో హల్చల్ అవ్వడం అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా హైందవ శక్తి నల్గొండ జిల్లా అధ్యక్షుడు సూరకారపు యాదగిరిగౌడ్ మాట్లాడుతూ హిందూ స్త్రీ జాతిని వేశ్యలతో పోల్చిన ఫాస్టర్ షలేం రాజును అరెస్టు చేయించే ఉద్దేశంతో హైందవ శక్తి ప్రసాద్ 2 తెలుగు రాష్ట్రాలలో మన హైందవ శక్తి జిల్లా అధ్యక్షులతో పలు పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లు ఇవ్వడం జరిగిందని మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ మరియు 1 టౌన్ పోలీస్ స్టేషన్లలో అతనిపై కంప్లైంట్ చేయడం జరిగిందన్నారు. హైందవ శక్తి అంటే పోరాటం అంటే హైందవ శక్తి కావున స్త్రీలను గురించి ఇంత తప్పుగా మాట్లాడిన అతనును తిరిగి తన మాటలను వెనక్కి తీసుకొని హిందూ స్త్రీలందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పి తీరాలని హైందవ శక్తి డిమాండ్ చేస్తుందన్నారు. లేకుంటే పోలీసులు తగిన చర్యలు తీసుకునే వరకు హైందవ శక్తి పోరాటం చేస్తూనే ఉంటుందని తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చెర్లపల్లి అశోక్, బజరంగ్ దళ్ నరసింహ, మాడిశెట్టి వెంకటయ్య గురుస్వామి, బల్లెం యాదగిరి గురుస్వామి, ఎలిజాల శంకర్, ఐతరాజు ప్రసాద్, లక్ష్మణ్, వీరమల్ల ప్రభాకర్, విశ్వనాథుల రాము, కొండ విజయ్, చింతకాయల రేఖ, కాశమ్మ తదితరులు పాల్గొన్నారు. పెట్టుకుంటారు సార్, వాళ్ళని బహిరంగంగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. అప్పుడే కాదు ఎందుకు
చిలకలూరుపేటలో పాస్టర్ నిర్వహిస్తున్నటువంటి శాలెం రాజు గారు మా హిందూ స్త్రీలపై మేము గౌరవించి హిందూ స్త్రీలపై బొట్టు పెట్టుకున్న వారిని మల్లెపూలు పెట్టుకున్న వారిని వేషల్లిగా మైక్ ముందు మాట్లాడడం అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. వారిపై మన నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవడైతే పాస్టర్ గారు మైకు దొరికిందని మా హిందువులపై అసభ్యంగా ప్రవర్తిస్తే కనుక మిమ్మల్ని నడి రోడ్డుపై బట్టలు కూడా బీకి చెప్పులతో కొడతామని చెప్తున్నాము. హిందువులు అంటే చులకనగా ఉంటారని ఎవరు అనుకోకండి. ఒక్కసారి మేమందరం ఇంట్లో ఉన్న పిల్లలైనా సరే ఎవరైనా సరే ఛత్రపతి శివాజీలాగా దుర్గా మాతల్లా ఒక్కసారి కన్ను తెరిచారంటే కొడుకులు ఎవ్వరు కూడా బతకడని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. జై హింద్, జై భారత్, జై సనాతన. జై శ్రీరామ్. నా పేరు యాదగిరి గౌడ్, హైందవ శక్తి నల్గొండ జిల్లా అధ్యక్షుడిని. గడిచిన 2-3 రోజులలో చిలకలూరుపేట తండ్రి సన్నిధి మెజిస్ట్రేట్ అనే పేరుతో అక్రమ చర్చి నడుపుతున్న శాలెం రాజు మన హిందూ స్త్రీలు, ముత్తైదవులు, సువాసనల గురించి, పూలు పెట్టుకునే ఆచారం గురించి అతి నీచంగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. దీని సందర్భంగా మన హిందూ స్త్రీలని నీచంగా మాట్లాడిన ఈ ఎవరైతే శాలెం రాజు ఉన్నాడో అతనిని అరెస్ట్ చేయించాలి, అతనిపై ఎఫ్ఐఆర్ చేయించాలనే ఉద్దేశంతో మన హైందవ శక్తి వ్యవస్థాపకులు, అధ్యక్షులు హిడింబి ప్రసాద్ గారు తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ప్రతి జిల్లాలో కూడా మన హైందవ శక్తి జిల్లా అధ్యక్షులతో కంప్లైంట్ ఇప్పించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో శాలెం రాజుపై కంప్లైంట్ ఇచ్చాము. ముఖ్యంగా ఈ శాలెం రాజు అనే ఫాస్టర్ ఎవరైతే ఉన్నారో అతను మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకొని హిందూ స్త్రీలందరికీ కూడా బహిరంగంగా సోషల్ మీడియా పరంగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే అతనిపై చట్టరీత్యా పోలీసు వారు చర్య తీసుకునే వరకు కూడా మా హైందవ శక్తి పోరాటం చేస్తూనే ఉందని తెలియజేస్తున్నాము. హైందవ శక్తి అంటే పోరాటం అంటే హైందవ శక్తి. ముఖ్యంగా ఎవరైతే రాజున్నాడో ఇట్లాంటి మాటలు మాట్లాడడం మానుకోవాలి రాదని మా హైందవ శక్తి హెచ్చరిస్తున్నాం. హైందవ శక్తి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు నల్గొండ జిల్లా అధ్యక్షుడు సురకారపు యాదగిరిగౌడ ఆధ్వర్యంలో మరి నల్గొండ 2 టౌన్ పరిధిలోని పాస్టర్ శాలెం రాజుపై మరి మన హిందూ మహిళల గురించి అసభ్యంగా మాట్లాడిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందర్భంగా హైందవ శక్తి మన జిల్లా కమిటీ దీనిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి 1 టౌన్ 2 టౌన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో మరి శాలెం రాజుపై ఫిర్యాదు చేయడానికి మీ రోజు మన హిందూ సంఘాలు, మన హిందూ బంధువులందరిగా కలిసి ఇక్కడికి వచ్చేయడం జరిగింది. మరి శాలెం రాజు అనే యువకుడు మరి పాస్టరు మరి మా యొక్క హిందూ మహిళల గురించి పూలు పెట్టుకున్నవారు పవిత్రులు, పూలు పెట్టుకున్నవారు అపవిత్రులు అనే విధంగా మరి మా యొక్క హిందూ మహిళల గురించి అసభ్యంగా మాట్లాడిన విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ యొక్క విషయాన్ని అతను వెంబటే వెనక్కి తీసుకొని మా యొక్క హిందూ మహిళలకు, హిందువులకు కూడా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుకుంటూ మరి చెప్పని ఎడల మరి వారిపై మరి పోలీస్ శాఖ వారు తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా మరి పాస్టర్ గారికి మేము ఒకటే ఈ విధంగా ఒక సవాల్ విసురుతా ఉన్నాము. మైకు దొరికింది కదా అని చెప్పేసి నోటికొట్లు మాట్లాడితే ఖబర్దార్ శాలెం రాజు గారు, మీకు తగిన గుణపాఠం నేర్పేంత వరకు కూడా హిందూ బంధువులందరూ కూడా ఏకమై మీ యొక్క చర్చిని మిమ్మల్ని కూడా మీపై కూడా తగు జరగబోయేటువంటి దాడులకు కూడా ఎవరికి కూడా మీకు ఇది కాదని కూడా ఈ సందర్భంగా ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తూ మా యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందూ బంధువులకు, హిందూ కుల సంఘాలకు, హిందూ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం వివిధ గ్రామాలలో పాటు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులలో భాగంగా ముగ్గులు పోసుకున్న లబ్ధిదారుల నిర్మాణ ప్లానింగ్ను గ్రామ సెక్రటరీ బొట్ల విజయ ఫోటో క్యాప్చర్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశం మేరకు ఇచ్చిన ప్లానింగ్ ప్రకారం మాత్రమే నిర్మాణం చేపట్టాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం వివిధ గ్రామాలలో పాటు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు భాగంగా ముగ్గులు పోసుకున్న లబ్ధిదారుల నిర్మాణం ప్లానింగ్ను
ఫోటో క్యాప్చర్స్ చేసిన గ్రామ సెక్రటరీ బొడ్ల విజయ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశం మేరకు ఇచ్చిన ప్లానింగ్ ప్రకారం మాత్రమే నిర్మాణం చేపట్టాలని, ఫోటో క్యాప్చర్స్ చేసిన ప్లానింగ్ ప్రకారం ఉన్నట్లయితేనే మీకు లబ్ధి పొందే అవకాశం ఉంటుందని, ఏమైనా పొడిగించినా మీకు పేమెంట్ అయ్యే విషయంలో కోల్పోతారని అన్నారు. మేము ఫోటో క్యాప్చర్స్ చేసిన మ్యాప్ ప్రకారమే నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కారోబార్ గంచి వెంకటేశం, తాజా మాజీ ఉప సర్పంచ్ పాలడుగు మల్లేష్, ఎండి ఖలీల్, ఆసర్ల దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. ముగ్గు రావాలా, ముగ్గు అంతా రావాలి. నిన్న జాగ్రత్త జరగాలి. ఏడుంది మనమని అది ఇంకో బంగ్లా చేంజ్ చేసి రమ్మన్నా అది వద్దు, మళ్ళీ ఏపీజీ పని పెట్టకు. చూద్దాం, ఆటోమేటిక్ అయితే ఏం కాదు. చెప్పరా ఇది దొరకపోతే మైకి రాదు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో శుక్రవారం ఆండాల్ అమ్మవారికి ఊంజలి సేవోత్సవం జరిపారు. ఆలయ ప్రాకార మండపంలో పంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ అర్చకులు నిర్వహించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో శుక్రవారం ఆండాల్ అమ్మవారికి ఊంజలి సేవోత్సవం జరిపారు. ఆలయ ప్రాకార మండపంలో పంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ అర్చకులు నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తెరువీధులలో ఊరేగించారు. అమ్మవారికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్ఠింపచేసి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
శ్రీకామస్తమస్తదంగమే చిక్రీతలిది విశ్రుతాః ధనధాయి మహాఫలే పౌత్రధనం ధాన్యం హస్త్యస్తాజా విగోరథం శ్రీ మహాలక్ష్మీ ఉపాత్మహే ధనం వాయురధనం సూర్యోధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమస్నుతే సాక్షి ప్రియే విష్ణువనుకూలే తత్పాదవత్మం ఇదన్నిహత్స్వాదావత్మాసనస్థం విద్యాస్మి క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ దేవోదముద్రదేవళికాం భోగైకదీపాంగురా శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరా హెడ్లైన్స్ మరోసారి. నాంపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యతతో కూడిన మెరుగైన విద్య అందించాలి. డెంగ్యూ, మలేరియా అంటూ రోగాల బారిన పడకుండా తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న కమిషనర్ నరసింహారెడ్డి. భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి అన్న ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి. ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్న సూర్యాపేట జిల్లా నాటి తెలంగాణ ఉద్యమకారులు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలి అన్న వాసవి క్లబ్ అధ్యక్షులు మంచాల శ్రీనివాస్. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి మహిళా సంఘాల సమావేశాలు ఎంతగానో ఉపయోగపడతాయన్న జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ పీడీ వై శేఖర్ రెడ్డి. విమాన ప్రమాద ఘటనలో చనిపోయిన వారికి నివాళులు అర్పించిన నాగార్జున కాలేజ్ వాకర్స్ అసోసియేషన్. అనాథలకు చార్లెట్ చారిటబుల్ ఫౌండేషన్ అపనహస్తం. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవసింగ్. హిందూ స్త్రీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిలుకూరిపేట పాస్టర్ షలేం రాజ్పై నల్గొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. ఇందిరమ్మ ఇండ్ల ప్లానింగ్ ఫోటో క్యాప్చర్స్ చేస్తున్న గ్రామ సెక్రటరీ బొట్ల విజయ. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో శుక్రవారం ఆండాల్ అమ్మవారికి ఉంజలి సేవోత్సవం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.